ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ పేద పెళ్లి కొడుకు. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒక దూరదేశంలో ఒక చిన్న రాజుండేవాడు. ఆయన అంతగా కలవాడు కాడు. ఆయనకు గుణమణి అనే ఒక అందమైన కుమార్తె ఉండేది. తన స్థితిలో తానే ఆమెకు గొప్ప సంబంధం తీసుకురాలేక ఆయన ఆమెకు స్వయంవరం జరప నిశ్చయించాడు. స్వయంవరం ప్రకటించినప్పుడు కన్యను పెళ్లాడగోరిన వారంతా వచ్చి ఆమెకు తమ తమ తాహతులను బట్టి బహుమానాలు ఇస్తారు. అలా వచ్చిన వారిలో తనకు నచ్చిన వాడిని కన్య వివాహం ఆడుతుంది. గుణమణిని పెళ్లాడడానికి వచ్చిన రాజకుమారులందరిలోకి ఆర్భాటంగా వచ్చినవాడు భద్రుడనేవాడు. అతని తండ్రి పేరు దుర్జయుడు. ఆయన చాలా భయంకరుడు, క్రూరుడు. కేవలం దుర్మార్గంతో ఆయన చాలామంది రాజులకు అశాంతి కలిగించాడు. దుర్జయుడి బాధ పడలేక ఒకప్పుడు 10 మంది రాజులు ఒకచోట సమావేశమై అతని పైన దండెత్తడానికి నిశ్చయించారు. వారు సమావేశం నుంచి వెళ్ళిపోతుండగా దుర్జయుడు దారి కాచి వారిలో 5గురిని బందీలుగా పట్టుకుని ఎంతో ధనం వారి వద్ద నుంచి తీసుకుని వదిలేశాడు. గుణమణి స్వయంవరానికి భద్రుడు వచ్చి రాజద్వారం చేరిన సమయానే వీరుడనే మరొకడు కూడా చేరాడు. ఇతను ఒక ముసలి గుర్రాన్ని ఎక్కి సొట్టలు పడి మాటలు వేసిన కవచం ధరించి అతి పేదగా ఉన్నాడు. దుర్జయుడికి చిక్కి తమకు గల ధనమంతా ధారపోసి ప్రాణాలతో బయటపడిన 5గురు రాజులలో వీరుడి తండ్రి కూడా ఒకడు. అందుచేతనే వీరుడు అంత పేదగా ఉండడం జరిగింది. భద్రుడు వీరుడి కేసి అతని ముసలి గుర్రం కేసి నిరసనగా చూసి అతన్ని తోసుకుంటూ తన గుర్రాన్ని రాజద్వారం కుండా ముందుకు అదిలించాడు. వీరుడు అతన్ని ముందుకు వెళ్ళనిచ్చి రాజులు వచ్చేటప్పుడు నౌకర్లే ముందు నడుస్తారు అన్నాడు. భద్రుడికి మండిపోయింది. అవకాశం చూసి తన ప్రతాపం చూపుదామనుకున్నాడు. స్వయంవరంలో మొదటిది రాజకుమారుల బల పరాక్రమ ప్రదర్శనం. ఒక మైదానంలో ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. ప్రదర్శనాన్ని చూడడానికి రాజకుటుంబం వారితో పాటు గుణమణి కూడా వచ్చింది. రాజకుమారులందరిలోకి భద్రుడు చుక్కల్లో చంద్రుడల్లే ప్రకాశిస్తున్నాడు. అన్ని రకాల పోటీలలోనూ అతనిదే పైచేయిగా ఉంది. కానీ వీరుడు తక్కువ తిన్నవాడు కాడు. ద్వంద్వ యుద్ధాలలో భద్రుడు ఓడించిన వారికన్నా ఎక్కువ మందినే వీరుడు ఓడించాడు. అయితే భద్రుడికి వీరుడికి ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు మాత్రం వీరుడు ఓడిపోయాడు. ఇందులో ఆశ్చర్యం లేదు. భద్రుడి వెంట చాలా గుర్రాలు ఉన్నాయి. ఒక్కొక్కరితోనూ యుద్ధం చేయడానికి అతను ఒక్కో గుర్రం ఎక్కాడు. వీరుడి గుర్రం అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్నది. అందుచేత వీరుడు భద్రుడి మీద ఓడాడు. సూర్యాస్తమయం కాగానే అతిథులందరూ దర్బారు భవనంలో సమావేశమైనారు. ఒక్కొక్కరే గుణమణి వద్దకు వచ్చి తాము తెచ్చిన కట్నాలు ఆమెకు సమర్పించారు. ఎంతో విలువైన కట్నాలు తెచ్చిన రాజకుమారులు ఎందరో ఉన్నారు. అయినా భద్రుడు తెచ్చిన కట్నాల ముందు ఇవేమీ రాణించలేదు. అందరికన్నా ఆఖరుకు వచ్చిన వాడు వీరుడు. అతను తన కత్తిని తీసి గుణమణి ముందు పెట్టి, నేను పేదవాణ్ణి, నాకున్న అమూల్యమైన వస్తువు ఇదొక్కటే అన్నాడు. దాని గొప్ప మాత్రం ఏముంది? ఇంతకు ముందు అది నిన్ను ఓడనివ్వలేదా అని భద్రుడు ఎత్తి పొడిచాడు. మనిద్దరి మధ్య సమయుద్ధం జరిగి ఉంటే ఈ కత్తి మహిమ చవిచూసి ఉండేవాడివే అన్నాడు వీరుడు. మర్నాటి కార్యక్రమం అరణ్యంలో వేటాడడం. అతిథులందరూ తమ తమ గుర్రాలెక్కి వేటకు బయలుదేరారు. వీరుడు కూడా అడవికి వెళ్ళాడు. కానీ అతను వేటాడి తన గుర్రాన్ని శ్రమ పెట్టదలచలేదు. అందరికన్నా చొరవగా వెళ్ళిన భద్రుడు మొదలైన వారి వెంట గుణమణి కూడా గుర్రమెక్కి వెళ్ళింది. కానీ కొంత దూరం పోయాక ఆమెకు వేట మీద ఉత్సాహం తగ్గిపోయి వెనక్కి తిరిగి రాసాగింది. వీరుడు ఆమెకు ఆ సమయంలో ఎదురుపడ్డాడు. మీకు వేట మీద ఆసక్తి లేదా అని గుణమణి వీరుణ్ణి అడిగింది. ఉన్నది, కానీ నా గుర్రం ముసలిదైపోయింది. ఎంతో కాలంగా మా వంశానికి సేవ చేసింది. దానిని శ్రమ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు వీరుడు. మంచి గుర్రం లేని కారణం చేత మీరు అన్నింటా వెనకపడుతున్నట్టున్నారు. నా గుర్రం తీసుకుని మీ గుర్రం నాకు ఇచ్చేయండి అన్నది గుణమణి. ఈ గుర్రం నాకు ప్రియమైనది. ఇది ఎంతో కాలంగా మాకు సేవ చేసింది. దీనిని ఎవరికీ ఇవ్వను అన్నాడు వీరుడు. నిన్న మీరు నాకు కత్తి ఇస్తూ అదే మీకు అమూల్యమైనదన్నారు. ఆ మాట అబద్ధమేనన్న మాట అంటూ గుణమణి తన గుర్రాన్ని అదిలించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అక్కడితో స్వయంవరం కార్యక్రమం ముగిసింది. గుణమణి తన నిర్ణయాన్ని మరొక నెలకు ప్రకటిస్తుంది. అతిథులు బయలుదేరి వెళ్ళిపోసాగారు. వీరుడికి తప్ప మిగతా అందరికీ గుణమణి వీడుకోలు చెప్పింది. వీరుడి కేసి ఆమె చూడనైనా లేదు. అందుకతను చాలా చింతించాడు. అతను రాచనగరు దాటి కొంత దూరం వచ్చేసరికి ఒక గొర్రెల కాపరి కుర్రవాడు కనిపించాడు. వీరుడు ఆ కుర్రవాడిని పిలిచి,
నువ్విప్పుడు చూసే విషయం మీ రాజకుమార్తెకు తెలియజెయ్యి అంటూ గుర్రం దిగి తన కత్తి తీసి దానితో గుర్రాన్ని చంపి గుణమణి కోసం నిన్ను బలి చేశాను అని చచ్చిన గుర్రంతో అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వారం రోజులకు వీరుడి ఇంటి బయట ఒక మేలుజాతి గుర్రం కట్టివేసి ఉంది. దాని మెడలో ఒక బిళ్ళ పైన ప్రత్యేకమైన తేడాలు సరిచేయవచ్చు అని రాసి ఉంది. ఆ గుర్రం గుణమణి పంపినదేనని ఊహించి వీరుడు ఎంతో సంతోషించాడు. నెల గడిచిపోయింది. గుణమణి స్వయంవరంలో పాల్గొన్న రాజకుమారులంతా ఆమె నిర్ణయం తెలుసుకోవడానికి మరొకమారు వచ్చారు. ఆమె శతవిధాల భద్రుడినే పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె వీరుణ్ణి తన భర్తగా స్వీకరిస్తున్నానని అందరి ఎదుట పలికింది. అందరూ ఆశ్చర్యపోయారు. భద్రుడు మాత్రం మండిపోయాడు. ఈ వీరుడి ప్రజ్ఞ నేను ఇంతవరకు చూడలేదు. వివాహం జరగకముందు నేను అతను ద్వంద్వ యుద్ధంలో తేల్చదలుచుకున్నాను అన్నాడు భద్రుడు. ఈ పూటకు వేటకు పోదాం. వేట నుంచి తిరిగి వచ్చాక మీలో ఎవరితోనైనా సరే నేను యుద్ధానికి సిద్ధమే అన్నాడు వీరుడు. అతిథులందరూ అరణ్యానికి వెళ్ళి పగలల్లా వేటాడారు. సాయంకాలానికల్లా అందరూ తాము అడవిలో కొట్టిన జంతువులతో సహా తిరిగి వచ్చారు. భద్రుడు వీరుడు మాత్రం తిరిగి రాలేదు. వాళ్ళిద్దరూ అరణ్యంలో ఏమి అఘాయిత్యానికి దిగారోనని గుణమణి భయపడింది. కానీ భద్రుడు బోలెడన్ని జంతువులను చంపి చీకటి పడే సమయానికి వాటితో సహా తిరిగి వచ్చాడు. వీరుడి జాడ లేదు. అతని కోసం చాలాసేపు వేచి ఉండి మిగిలిన వారు భోజనాలకు లేచారు. ఆ సమయానికి వీరుడు తిరిగి వచ్చాడు. అతని వాలకం చూస్తే ఒక్క మృగాన్ని కూడా కొట్టినట్టు కనబడలేదు. ఇంత ఆలస్యం చేస్తే ఎంత గొప్ప వేట చేసి వస్తావో అనుకుంటున్నాం. ఏవి నీవు కొట్టిన జంతువులు అన్నాడు భద్రుడు. నేను ఎక్కువ జంతువులను వేటాడలేదు. అయినా వేట దొరకడం దొరకకపోవడం కేవలం దైవాధీనం. ఇది అందరూ ఎరిగిన విషయమే అన్నాడు వీరుడు. నువ్వు కొట్టినదేదో బయట పెట్టరాదా? ఎందుకిన్ని కబుర్లు అన్నాడు భద్రుడు. ఇదిగో అంటూ వీరుడు తన పైబట్ట చాటు నుంచి ఒక మనిషి తల తీసి భద్రుడి కాళ్ళ ముందు పడేశాడు. అది భద్రుడి తండ్రి అయిన దుర్జయుడి తల. కొంతసేపు ఎవరి నోట మాట లేదు. అందరూ దిగ్భ్రాంతులైపోయారు. కానీ తరువాత వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఈ దుర్జయుడు ఎందరినో హీనస్థితికి తెచ్చాడు. అందరికీ పక్కలో బల్లెంగానే ఉన్నాడు. అటువంటి దుర్మార్గుణ్ణి ఇంతకాలానికి ఈ వీరుడు తుదముట్టించాడు. అందుచేత అతనిపై అందరికీ గొప్ప గౌరవం ఏర్పడింది. భద్రుడికి మటుకు చేతులు కాళ్ళు చల్లబడ్డాయి. తన తండ్రి బలమండా చూసుకునే అతను దర్పంగా తిరిగాడు. అటువంటి సూర్యుడిని చంపిన వీరుడంటే భద్రుడికి చెప్పరాని భయం కలిగింది. అందుచేత అతను వీరుణ్ణి ద్వంద్వ యుద్ధానికి పిలవలేదు. కనీసం తన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకుందామనైనా ప్రయత్నించలేదు. అందుచేత భద్రుడిపై అందరికీ గౌరవం పోయింది. తరువాత గుణమణికి వీరుడికి వివాహమైంది. గుణమణి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ పెళ్లికి ఉండిపోయారు. తరువాత భద్రుడు తన తండ్రి కోటను విడిచి కొద్దిపాటి బలగంతో ఎటో పారిపోయాడు. ఆ కోట వీరుడి వశమైంది. అతను చుట్టుపక్కల రాజులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుని తన భార్యతో సుఖంగా రాజ్యం చేశాడు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.